కాదండి, మీరు ఒక్క నిమిషం అండి. మీరు అమ్మవారు తరఫున్నారా అయ్యవారు తరఫున్నారా? మధ్యలో ఉన్నారు మీరు. ఆయన మ్యాచ్ ఫిక్సింగ్ గా ఉన్నారు మధ్యలో. మధ్యలో ఉన్నారు. అటు అడుగు ఇటు అడుగు, ఎటు బాగుంటే అటులో అడిగి వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అన్నారండి. ఎవరు ఏం చేశారు చూసారా? అందరూ అమ్మవారి తరఫే. పాపం అయ్యవారి వచ్చారు కాబట్టి ఇందిరానగరానికి వచ్చారు కాబట్టి అయోధ్యపల్లి నుంచి వారిని కూడా గౌరవంగా చూడాలి కాబట్టి ఇంతకంటే గౌరవం ఎవరిస్తారండి? అమ్మవారిదే ఆ ఏనుగు. ఏనుగు మీద వెలిపేస్తున్నా గుణగణాలు ఏమిటో తెలుసుకున్నాక మీ అమ్మాయి వారి గుణగణాలు ఏమిటి, వారి పరిస్థితి ఏమిటో తెలుసుకున్నా కదా మీ అమ్మాయిని ఇవ్వటం. మీ అబ్బాయి గుణగణాలు తెలుసు తెలియదు అన్న మాట పక్కన పెట్టండి. మీ గురించి మీరు కొన్ని చెప్పుకోవాలంటే మాకు తెలిసినవి కొన్ని ఉన్నాయి. అందుకే వాస్తవా కాదా తెలుసుకునే ప్రయత్నం మీరు చాటుగా వెళ్ళి సంబంధం కుదుర్చుకొచ్చారు. అందరికీ తెలియాలి కదా మంత్రివర్గానికి. చెప్పండి స్వామివారి యొక్క గుణగణాలు. వైదేహీ సహితం సురత్రు మొదలే హైవే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమజే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం శ్రీరామం భజే శ్యామలం. జై శ్రీమన్నారాయణ. అందరూ ఒక్కసారి తప్పకుండా కొట్టండమ్మా గట్టిగా. ఎందుకంటే ఆయన మొదలు పెట్టడమే వైదేహీ సహితం అంటూ మొదలు పెట్టాడు అమ్మవారి మీద. చెప్పండి స్వామి. జై శ్రీమన్నారాయణ. యదుపురి క్షేత్రంలో వేంచేసినటువంటి రఘునాథ స్వామి వారి ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. సంతోష్ స్వామి వారు చాలా సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, అన్ని తెలుస్తున్నాయి. ఒక్కమారు మీరు పుష్పాంజలి ఒక్కసారి ఆపితే, ఒక్కమారు మమ్మల్ని చెప్పమన్నారు కదా, మాలేడు కూడా మాటోలు కూడా మీరు తీసేసుకుంటే సన్నా ఎవరు అవుతారు? అందు గురించి ఒక్క నిమిషం. అంటే వాళ్ళు ఏం చెప్తారు ఇప్పుడు? వాడే కొట్టుకుంటారు. సరే ఓసారి మీరు మీ డప్పు కొట్టేస్తే అసలు మేము సన్నా వాయిస్తాం.